మల్లమ్మ నా జిందగీ మొత్తం ఏం చెప్తా సార్ నాకు ఏం చెప్తా సార్ నాకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామ్టాప్ ఛానల్. ఈరోజు మనం ప్రాంక్ ఏంటంటే మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము. ఆ షార్ట్ ఫిల్మ్లో హీరో కోసం మనం వెతుకుతున్నాం కదా. మనకి దారిలోనే హీరో దొరికిపోయాడు. ఆ హీరోని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఫస్ట్. సో మన హీరోని వెల్కమ్ చేద్దామా? సో లెట్స్ వెల్కమ్. సో మన షార్ట్ ఫిల్మ్లో హీరో చూడండి ఒకసారి క్లోజ్ ఫ్రేమ్లో. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో తాత, సో మనం సినిమా చేస్తున్నాం కదా, ఆ సినిమాలో మొత్తం నవరసరాలు ఉంటాయన్నమాట. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మొత్తం నవరసరాలు ఉంటాయన్నమాట. అవన్నీ మీరు వండించాలి, ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళ కోసం ఒక డాన్స్ చేయండి. 2 స్టెప్పులు వాళ్ళు చూసి మీకు ఓకే చేస్తారు. మంచి పాట పాడు, అట్లనే పాట పాడుకుంటాడు. కొంచెం వంగినట్టు సరే. ఇప్పుడు హలో 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 కాదు, చలో 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 హలో కాదు, చలో చలో చలో. వచ్చేసి ప్రొడ్యూసర్. ఈ సినిమాకి అన్ని పైసలు పెట్టేది నేను. సో దీనికి ఏంటంటే మనకి టెస్టింగ్ అనేది కొన్ని ఉంటాయి. టెస్టింగ్ లో మనం సెలెక్ట్ అయిపోతే అంతా మీకు సెట్ అయిపోతాయి. సో తాత, సో మనకి ఫస్ట్ ఇడికెళ్ళి వస్తుంది అన్న, ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. చేయుపోయాను. అరే అంటికి చూపిస్తున్నా, అంటికి చూపిస్తున్నా, అంటికి చూపిస్తున్నా. సో నెక్స్ట్ దీనా స్టెప్ అయిపోయింది సార్. ఇప్పుడు పాట పాట అన్నలది మన పాట పాట నీకు వచ్చింది ఏదో ఒకటి వాడు. వయసు ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమించారా? ఏం లేదు. ప్రేమ కథ ఏమైనా ఉంటాయి కదా? ఏం లేదు. అమ్మమ్మది అట్లా లేదు లేదా? ఏం లేదా? ఎఫ్ఎల్ తాత నవ్వుతున్నా అంటే తాతకి అప్పుల్లా ముగ్గురుండే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వాళ్ళందరూ గుర్తొస్తారు ఇప్పుడు. ఆ ముగ్గురు అనగానే ఆ ముఖంలో చిరునవ్వు చూస్తే మీకు అర్థం కావచ్చు తాత ఎంత రసగుల్లా ఉంటుండేమో. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రసగుడు సారీ డాన్స్ చేస్తా ఉంటాడు అప్పటి నుంచి. చెప్పు తాత, చెప్పు. లవ్ స్టోరీ చెప్పేదాన్ని ఉంటే మంచి. ఏం కాదు, ఇప్పుడు అమ్మమ్మ ఏమన్నది? అప్పుడు ఎవరు ఇష్టం పడలే? ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఇద్దరు. అందరు పెళ్లిళ్ళైనా? అందరు పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు నేను కూడా ఒక కొడుకే అనుకోండి, పర్వాలేదు. 10 రూపాయలు అంటే చేయిస్తున్నావు. 10 రూపాయలు అంటే చేయిస్తున్నావు. 10 రూపాయలు ఆడిషన్ ఉంది. ఎందుకు తీసుకొచ్చారు? చేశారు సార్, చేశారు. టెన్షన్ కాదు, చేశాడు. మందులు తెప్పిస్తా, నేను బండి మీద తీసుకో వదిలేస్తాను. నేను చేస్తాడు ఆయన, చేస్తాడు అట్లా చేయకండి. సో పాట పాడు. పాటలు కాదు, అమ్మమ్మ గుర్తు తెచ్చుకో. అమ్మమ్మ పేరు ఏం పేరు? మల్లమ్మ. ఏం పేరు? మల్లమ్మ. ఒకసారి చెప్పు వీడియోలో. చెప్పు ఒకసారి మల్లమ్మ ఐ లవ్ యూ అని చెప్పు. అరే అలా చెప్పు, ఒకసారి చెప్పు. మల్లమ్మ అనుకో, మల్లమ్మ అనుకో. ఐ లవ్ యూ. ఫ్లయింగ్ కిస్. ఐ లవ్ యూ. ఫ్లయింగ్ కిస్.
ఫ్లైంగ్ కిస్ ఇట్లా ఫ్లైంగ్ కిస్ ఏంది నా జీవితమే లేదు. నువ్వు లేదు, నా జీవితమే లేదు. ఇప్పుడు దాకా ఉండేది ఏం లేదు. దాకా ఉండేది ఏం లేదు. అబ్బా కాదా ఇప్పుడు అమ్మమ్మ నాకు అమ్మమ్మ అనుకో, నీ అన్నకు అమ్మమ్మ అనుకో. అమ్మమ్మ ఏమో మోసం చేసింది నీకు, అమ్మమ్మ ఏమో మోసం చేసింది నీకు అనుకో. నువ్వు చేయలే, నువ్వు మనసులో కోపం ఉంది కదా, ఆ కోపం తీసేయి. ఏమనుకుంటాం సార్, కోపం తీసేయి. తీసేయి. ఆయన చేయాలా యాక్టింగ్, అది యాక్టింగ్ అన్నాక చేయాలా. అట్లా గుర్తు ఎందుకు కొడుతున్నావు అన్న? యాక్టింగ్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. ఆయన ఎందుకు కొట్టినావు నువ్వు? ఆయనకి ఎందుకు కొట్టినా? యాక్టింగ్ చేయాలన్నా. చేశాడు సార్. తాత కాపినాం మనం, సినిమాలో తీసుకుంటున్నాం. తాత ఒక పాట వాడు, మల్లమ్మ నా జిందగీ మొత్తం పోయిందే, మొత్తం పోయిందే, మొత్తం పోయిందే బాగా పెట్టారు సార్. మల్లమ్మ నా జిందగీ మొత్తం ఖరాబ్ చేసినావు మల్లమ్మ. పిల్లలు ఎత్తుకుంటాం అనుకో. సరే లాస్ట్ ఫైనల్ గా మల్లమ్మకి ఏమని చెప్పు, అమ్మమ్మకి ఏమని చెప్పు మంచిగా. నేను ఏం చెప్తా సార్, చెప్పు మంచిగా. నేను ఏం చెప్తా సార్, సిగ్గెందుకు అవుతుంది? అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా సరే. అప్పుడు మళ్ళీ అమ్మమ్మ ఏం లవ్ స్టోరీ లేవా నీకు? ఏం లేవు సార్. ఎవరైనా ఇష్టమైతే అబ్బా అబ్బా ఒక్క లవ్ స్టోరీ ఒక్కసారి గుర్తు చేసుకో, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఒకసారి గుర్తు చేసుకో. డాన్స్ ఇప్పుడు ఇందాక వేసినావు కదా, రింగులు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏం కాదు సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నది ఏడా ఈడ అంటారు. ఏం చెప్పాలి చిన్నప్పుడు మా తాతకి ఏం చేస్తుండే తెలుసా, నాకు 10 రూపాయలు ఇయ్యే, నాకు 10 రూపాయలు ఇయ్యకపోతుండే తాత నూకేస్తుండే మేము, తాత ప్రేమ ఉండదు కానీ ఏ ఊరు తాత? 10 రూపాయలు మందులో నేను తీసుకెళ్తా బండి మీద. ఏడా పద్మరావు నగర్ వాళ్ళు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు తాత? మళ్ళా ఇట్లా వస్తున్నా లేదు, 200-300 ఉండే. ఏం కావాలి నీకు? ఎంత ఎక్కువ అవుతుంది? ఇంకా ఎంత అవుతుందో డాక్టర్ దగ్గర పోవాలి. నీకు చెప్పు, నీ గోళీలు అన్ని మందులు ఎవరికి ఇవి? నాకే బిడ్డ. నీకేనా? స్ట్రాంగ్ ఉన్నావు, మందు గట్టిగా ఉన్నావు. నీకు కోటర్ కావాలా? మందులంటే ఏ మందు? మందులంటే ఏ మందు? దుల్తలు ఎత్తది, మేము గోపుతాం. గోకురానా? ఇదేం బాధలేదు, బాగా రోజులు అయింది అది. అదేం బాగా డాక్టర్లు అందరూ చూపెట్టి. అంటే అది ఏంటంటే ఇది చేయికి మీ చేయికి వచ్చింది ఏంటంటే చికెన్ అంటారు. అంటే ఏమంటాం, మటన్ గిట్ట అని తిన్నాక దానికి వేస్ట్ కొవ్వు, ఆ కొవ్వు ఇది అంతా. ఏ డాక్టర్ తక్కువ సార్ డాక్టరే, డాక్టర్ ఇంతకుముందు ఆపరేషన్ చేస్తే పోతుంది. అదే ఆపరేషన్ చేయాలి కొవ్వు, అది ఆపరేషన్ చేస్తే. డాక్టర్ ఏమంటారు, ఏం అక్కర్లేదు, ఆపరేషన్ లేదు, తినాలి బతకాలి సావాలి, ఏం బాధ పెట్టుకోకు. ఆపరేషన్ లేదు, తినాలి బతకాలి సావాలి, ఏం బాధ పెట్టుకోకు. దానికి ఏం లేదు, ఆపరేషన్ చేసి దానికి అంత ప్రాబ్లం ఏం లేదు. చార్మినార్కి వెళ్ళారని ఎక్కడ వెళ్ళినా. నేను కూడా డాక్టరే, నేను డాక్టర్ చదువుతున్నా. నాది ఏమైపోయిందంటే, నేను ఎప్పుడైతే డాక్టర్ చదివినానో, ఆ డాక్టర్ చదివినాక ఏ డాక్టర్లు మళ్ళీ డాక్టర్లు కాలే, ఆ డాక్టర్ చదివినాక ఏ డాక్టర్లు మళ్ళీ డాక్టర్లు కాలే. అట్లా అని నాకు పక్కన నేర్పిరు. అప్పుడు ఇక్కడనే ఉంది 2 రూపాయల క్లినిక్, చూపించుకో. 2 రూపాయలు నిజంగా 2 రూపాయల క్లినిక్ మాది. అవి బ్లేడ్ తోటి కోసేస్తాడు సార్ ఈజీగా. బ్లేడ్ సేమ్ మా తాత లేకనే ఉన్నాడా? పోవాలి సార్.
ఒకసారి ఒకసారి హాయ్ బాయ్ మల్లమ్మ మిస్ యూ అని ఏడింది ఇప్పుడు ఊర్లో ఉన్నది మిస్ యూ అని చెప్పాలా మిస్ యూ అని మల్లమ్మ మిస్ యూ అని మల్లమ్మ మిస్ మల్లమ్మ మిస్ మిస్ కాదు మిస్ యూ చాలా మిస్ అవుతున్నా నువ్వు గుర్తొస్తున్నావు. నిన్న రాత్రి వచ్చిన నిన్న రాత్రి ఎన్ని గంటలైంది నిన్న రాత్రి వచ్చినా ఇక మా అప్పటికెళ్ళి అక్కడ బొలారా ఉంటారు ఇక్కడ బస్సు దిగినా ఇక్కడికి వెళ్ళి ఇట్లా మళ్ళీ ఇటెందుకు అట్లా పోవచ్చు కదా ఇంకొక అమ్మమ్మ ఉన్నట్టుంది ఆఫీస్ కాడికి వచ్చిన ఏమో ఇక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది సరే కంప్లైంట్ బామాకి నువ్వు నిన్న రాత్రికి నేను వచ్చినందుకు నాకు నిద్ర లేదు అందుకు నాకు నిద్ర లేదు అరే ముసలి గట్టి ఉంటారు బండి తీసుకురా వదిలేసారా హాస్పిటల్ దాకా వదిలేస్తారు. ఉండు సో ఫ్రెండ్స్ తాతని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము మళ్ళీ వచ్చి కలుద్దాం బాయ్ తీసుకో